హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరి. డైలీ డిఎస్సికి ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఆల్రెడీ విద్యా దృక్పథాల్లో భాగంగా వీడియోస్ చేశాను. ఈరోజు వీడియోలో స్వాతంత్ర అనంతర విద్యా విధానంలో భాగంగా వివిధ కమిటీలు చేసిన సిఫారసులు మరియు ఆ కమిటీలు చేసిన వివిధ కృషి గురించి తెలుసుకుందాము. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. స్వాతంత్ర అనంతరం విద్యా విధానము. 1947 అనంతరం దేశంలో విద్యాభివృద్ధి కోసం వివిధ కమిటీలు, కమిషన్లు జాతీయ, రాష్ట్ర స్థాయిలో నియమింపబడ్డాయి. స్వాతంత్రం అనంతరం మొట్టమొదటి విద్యా పరిణామం విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ నియామకం. ఈ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ గురించి తెలుసుకుందాం. ఇది 1948-49లో ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ కమిటీ ఉద్దేశం ఉన్నత విద్య సంస్కరణలను చేయడం. ఈ కమిటీని నియమించినది CABE, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు సిఫారసులు చూద్దాము. విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా ఉండాలి. విశ్వవిద్యాలయాల పని గంటలు, పని దినాలు, వేతనాలలో ఏకరూపత తీసుకురావాలి. అధ్యాపకులకు లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్లుగా వర్గీకరించాలి. విశ్వవిద్యాలయాలు ఉమ్మడి బాధ్యతగా ఉండాలి. పరిశోధన చేసేవారికి ప్రోత్సాహం అందించాలి. ఉన్నత విద్యను మాతృభాషలో అందించాలి. మహిళా కళాశాలలను నెలకొల్పాలి. గ్రామీణ విశ్వవిద్యాలయాలను ప్రారంభించాలి. పరీక్షల విధానంలో సంస్కరణలను తీసుకురావాలి. విశ్వవిద్యాలయ సమన్వయం కోసం UGC అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఫలితంగా 1953లో UGC స్థాపించబడింది. 1956లో UGCకి స్వయం ప్రతిపత్తి లభించింది. 1951-52 మధ్య రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య విద్యా సంబంధాల కోసం గజేంద్ర ఖేర్ కమిటీ లేదా BG ఖేర్ కమిటీని నియమించడం జరిగినది. ఇప్పుడు మాధ్యమిక విద్యా కమిటీ. ఇది 1952-53లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యక్షులు మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లక్ష్మణస్వామి మొదలయ్యారు. దీనిని నియమించినది CABE, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు. ఈ కమిటీ ఉద్దేశం సెకండరీ విద్యలో సంస్కరణలు తీసుకురావడం. ఈ కమిటీ సిఫారసులు: మొదటిది విద్యా లక్ష్యంలో భాగంగా పౌరసత్వాభివృద్ధి, 2 నాయకత్వాభివృద్ధి, 3 వృత్తి సామర్థ్యాభివృద్ధి, 4 మూర్తిమత్వాభివృద్ధి. 5+3+4+3 విద్యా విధానం అమలు పరచడం. విద్య శాస్త్రీయంగా ఉండాలి. హిందీ భాష అధ్యయనాన్ని ప్రోత్సహించాలి. బహుళ ప్రయోజన పాఠశాలలను నెలకొల్పాలి. కంపార్ట్మెంట్ పరీక్షలు అనగా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలి. మాధ్యమిక స్థాయిలో ఒక బోర్డు పరీక్ష ఉండాలి. మూల్యాంకనంలో లక్ష్యాత్మక ప్రశ్నలను చేర్చాలి. మాధ్యమిక విద్య పూర్తి అయిన వారిని ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులకు అర్హులుగా ప్రకటించాలి. మాధ్యమిక విద్యా సమన్వయం కోసం మాధ్యమిక విద్యా పరిషత్తులను నెలకొల్పాలని ఈ కమిటీ సిఫారసు చేసినది. ఈ కమిటీ ఫలితంగా 1961లో NCERT స్థాపించబడింది. 1955 మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీని రామచంద్రన్ అధ్యక్షతన నియమించారు. 1957లో స్త్రీ విద్యపై జాతీయ కమిటీని దుర్గాబాయ్ దేశ్ముఖ్ అధ్యక్షతన నియమించారు. 1961లో భావ సమైక్యతా కమిటీని డాక్టర్ సంపూర్ణానంద అధ్యక్షతన నియమించారు. ఇది ప్రార్థనా సమావేశాలు నిర్వహించాలని సిఫారసు చేసినది. భారతీయ విద్యా కమిషన్. ఇది 1964-66. అధ్యక్షులు దౌలత్ సింగ్ కొఠారి. అందువలన ఈ కమిషన్ని కొఠారీ కమిషన్ అని కూడా పిలుస్తారు. ఈ కొఠారి UGC మాజీ చైర్మన్. ఈ కమిటీ ఉద్దేశం ప్రాథమిక విద్యారంగంలో సంస్కరణలు చేయడం. నాటి విద్యాశాఖ మంత్రి MC చాగ్లా. ఈ కమిటీని నియమించినది జూలై 14, 1964. పనిని ప్రారంభించిన రోజు అక్టోబర్ 2, 1964. నివేదిక సమర్పించిన తేదీ జూన్ 29, 1966. కొఠారీ కమిషన్ నివేదికలో 3 భాగాలు, 19 అధ్యాయాలు కలవు. నివేదిక పేరు ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. నివేదికలో తొలి వాక్యం దేశ భవిష్యత్తు గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది.
కొఠారి కమిషన్ నివేదికను విద్యా విజ్ఞాన సర్వస్వం, దీనిని ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా విద్యా బైబిల్గా పేర్కొంటారు. ఈ కమిటీ చేసిన సిఫారసులు విద్యా లక్ష్యాల్లో భాగంగా ఉత్పాదకతను పెంచడం, ఆధునికీకరణ సాధించడం, జాతీయ సామాజిక సమగ్రతను నెలకొల్పడం, సాంఘిక ఆధ్యాత్మిక నైతిక విలువలు పెంపొందించడం, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం, అంతర్జాతీయ అవగాహన, 10+2+3 విద్యా విధానం అమలు చేయడం, త్రిభాషా సూత్రం అమలు చేయడం, సామాన్య పాఠశాలల వ్యవస్థ నెలకొల్పాలి. సౌకర్యాలలో భాగంగా 1 కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల ఉండాలి, 3 కిలోమీటర్ల లోపు ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి, బాలికా విద్యను ప్రోత్సహించాలి, బాలికల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేయాలి, మహిళా ఉపాధ్యాయులను నియమించాలి, మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలి, హాజరు ఎక్కువ గల వారికి స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలి. ప్రాథమిక విద్యలో రుసుములు ఉండరాదు, ప్రాథమిక విద్య నిర్బంధంగా ఉండాలి, కరికులం, బోధనా పద్ధతులు, మూల్యాంకనాలను ఆధునీకరించాలి, సమగ్ర మూల్యాంకనం అమలుపరచాలి, పని అనుభవం ప్రవేశపెట్టాలి, ఎన్ఎస్ఎస్ ఎన్సిసిలను విద్యలో అంతర్భాగం చేయాలి, అనియత విద్యా కోర్సులను ప్రారంభించాలి. ఉపాధ్యాయ విద్యలో భాగంగా ఉపాధ్యాయ విద్యలో రుసుములు ఉండరాదు, ఉపాధ్యాయ విద్యా సంస్థల పని దినాలు కనీసం 230 రోజులు ఉండాలి, ఉపాధ్యాయుల వేతనాలను పెంచాలి, ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల శిక్షణ ఉండాలి, ఐఏఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ను ప్రారంభించాలి, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసులను ప్రారంభించాలి, దిగువ ప్రాథమిక స్థాయిలో 1 భాష, ఎగువ ప్రాథమిక స్థాయిలో 2 భాషలను బోధించాలి, ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలి అని పేర్కొనడం జరిగినది. జాతీయ విద్యా విధానం 1968, దీన్నే ఎన్పిఈ 1968గా చెప్తారు. ఇది 1966 కొఠారి నివేదిక అనంతరం నాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటు ఆమోదంతో తొలి జాతీయ విద్యా విధానంను రూపొందించడం జరిగింది. ఈ విద్యా విధానంలోని ముఖ్యాంశాలు: 10+2+3 విద్యా విధానం ఉండాలని, త్రిభాషా సూత్రం అమలు చేయాలని, ఆర్టికల్ 45లో పేర్కొన్న 6 నుండి 14 సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించడం, దేశంలో అందరికీ మానవ విద్యావకాశాలు కల్పించడం, ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన వేతనాలను ఇవ్వడం, ఐటీఐలు, పాలిటెక్నిక్లను నెలకొల్పడం, రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం, నిరంతర మూల్యాంకనం అమలుపరచడం, పార్ట్ టైం కోర్సులు, కరస్పాండెన్స్ కోర్సులను ప్రవేశపెట్టడం, పాఠశాల స్థాయిలో క్రీడలు ప్రవేశపెట్టడం, జాతీయ ఆదాయంలో 6% నిధులు నిర్వహించడం వంటివి. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఇది 1977లో ఏర్పాటు చేశారు. 1977లో జనతా ప్రభుత్వం గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఈశ్వరీభాయ్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. దీని ఉద్దేశం ఎన్పిఈ 1968 అమలు తీరుని పరిశీలించడం. దీనిని కరికులం రివ్యూ కమిటీ అని కూడా పిలుస్తారు. సిఫారసులు: రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు కరికులం తయారీలో స్వేచ్ఛ ఉండాలి. ఎస్యుపిడబ్ల్యూ లేదా సాంఘిక ఉపయోగ ఉత్పాదక కార్యక్రమమును ప్రవేశపెట్టాలి. భాషలు, గణితం, ఈవీఎస్లకు పాఠ్యపుస్తకాలు ఉంటే సరిపోతుంది. ప్రాథమిక స్థాయిలో ఈవీఎస్ను ప్రవేశపెట్టాలి. విద్యార్థులకు ఇంటి పనిని తగ్గించి స్వీయ అధ్యయనం పెంపొందించాలి. స్వీయ అధ్యయనం కోసం గ్రంథాలయాలు, ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులకు మార్గదర్శక పుస్తకాలు, టీఎల్ఎం అందుబాటులో ఉంచాలి. ఇంగ్లీష్ను 8వ తరగతి నుండి బోధించాలి. అపవ్యయం, నిలుపుదల సమస్యలను తొలగించాలి. పాఠశాల విద్య 5+3+2 రూపంలో ఉండాలని సిఫారసు చేశాయి. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, ఇది 1978లో ఏర్పాటు చేశారు. +2 లేదా ఇంటర్మీడియట్, హయ్యర్ సెకండరీ స్థాయిల్లో వృత్తి విద్యా కోర్సులు సిఫారసుల కోసం ఆదిశేషయ్య కమిటీ నియమించబడింది. ఈ నివేదిక పేరు లెర్నింగ్ టు డూ. సిఫారసులు: వ్యవసాయ, వాణిజ్య, ఆరోగ్య, వైద్య రంగాలకు చెందిన వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి. ప్రాంతీయ భాషలలో బోధించాలి. తరువాత జాతీయ విద్యా విధానం 1986, ఇది 1985 జనవరి 5న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనే విద్యా విధానం కావాలని పేర్కొన్నారు. నాటి విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు మరియు ఎన్సీఆర్టీలు కలిసి నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను రూపొందించారు. ఈ ముసాయిదా పేరు విద్యలో సవాళ్లు, ఒక విధాన దృక్పథం. ఇది 1986 ఏప్రిల్ 20న పార్లమెంటు ఎన్పిఈ 1986ను ఆమోదించింది.
ఎన్పిఈ 1986లో 12 అధ్యాయాలు 10 మౌలిక అంశాలు పొందుపరచబడ్డాయి. 1988-89 నుండి జాతీయ స్థాయిలో ఎన్పిఈ 1986 పాఠ్య ప్రణాళిక అమలులోకి వచ్చింది. 1993-94 నుండి ఏపీలో అనగా ఆంధ్రప్రదేశ్లో అమలులోకి వచ్చింది. విద్యా లక్ష్యాలు విద్యపై చేసే ఖర్చు వర్తమానం మరియు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిది. 10+2+3 విద్యా విధానం అమలు చేయాలి. త్రిభాషా సూత్రం పాటించడం, పరిసరాల పరిరక్షణకు ప్రాధాన్యత, భావ సమైక్యత, జాతీయ సమైక్యత, విశ్వ సమైక్యత సాధించడం. ప్రాథమిక విద్యలో ఓబీబీ పథకంను ప్రవేశపెట్టడం, 6 నుండి 14 సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించడం, ఐసీడీఎస్ పథకంను కొనసాగించడం, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం. మాధ్యమిక విద్యలో భాగంగా గ్రామీణ ప్రతిభావంతుల కోసం నవోదయ పాఠశాలలు స్థాపించడం, వృత్తి విద్యలను ప్రవేశపెట్టడం, మాధ్యమిక విద్యా బోర్డులను నెలకొల్పడం. ఉన్నత విద్యలో స్వయం ప్రతిపత్తి కళాశాల సంఖ్యను పెంచడం, డిగ్రీలకు ఉద్యోగాలకు మధ్య సంబంధం తొలగించడం, ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేయడం. ఉపాధ్యాయ విద్యలో భాగంగా టీటీఐ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల స్థానంలో డైట్లను ఏర్పాటు చేయడం, ప్రాథమిక ఉపాధ్యాయుల శిక్షణ 2 సంవత్సరాలు ఉండడం, మాధ్యమిక విద్యాస్థాయి ఉపాధ్యాయుల శిక్షణ 1 సంవత్సరం ఉండడం. మూల్యాంకనంలో సిసిఈ విధానం ప్రవేశపెట్టడం, అంతర్గత మూల్యాంకనంకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతర అంశాల్లో భాగంగా ఇంగ్లీష్ను గ్రంథాలయ భాషగా ఉపయోగించడం, విద్యలో విలువల సముపార్జనకు ప్రాధాన్యత ఇవ్వడం, సమ్మిళిత విద్యను అందించడం, అక్షరాస్యతను పెంచడం, జాతీయ ఆదాయంలో 6% నిధులు విద్య కోసం కేటాయించడం జరగాలి. ఎన్పిఈ 1986 సమీక్షించడం కోసం 2 కమిటీలు నియమించబడ్డాయి. ఒకటి రామమూర్తి కమిటీ, 2 జనార్దన్ రెడ్డి కమిటీ. ప్రొఫెసర్ రామమూర్తి కమిటీ దీన్ని 1990లో ఏర్పాటు చేశారు. 1990 నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఎన్పిఈ 1986 అమలు తీరును పరిశీలించడం కోసం రామమూర్తి కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక పేరు చైతన్యవంతమైన మానవ సమాజం వైపు. సిఫారసులు వ్యక్తిని ఆస్తిగానో వనరుగానో పరిగణించకుండా అతనిలోని మానవతను మేల్కొల్పే విధంగా విద్య ఉండాలి. సామాన్య పాఠశాలలను నెలకొల్పాలి. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చాలి. శిక్షాకార్మి అను స్వచ్ఛంద సేవకుల ద్వారా విద్యను అందించాలి. నవోదయ పాఠశాలల నిర్వహణను రాష్ట్రాలకే అప్పగించాలి. బాలికా విద్యను ప్రోత్సహించాలి. శిశు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంగన్వాడీ కేంద్రాలు కొనసాగించాలి. మహిళా మరియు స్త్రీ విద్యకు ప్రవేశపెట్టాలి. జనార్దన్ రెడ్డి కమిటీ భారతదేశం 21వ శతాబ్దంలో అడుగుపెట్టకముందే దేశంలో ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు అవ్వాలని ఆకాంక్షించింది. ఈ కమిటీ సిఫారసులు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం, ఓబీబీని ప్రాథమిక ఉన్నత దశ వరకు విస్తరించడం, సూక్ష్మ ప్రణాళికలు రూపొందించి అమలుపరచడం, కనీస అభ్యసన స్థాయిలను నిర్ణయించడం, విద్యార్థికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉంచడం, గ్రామ విద్యా కమిటీలను ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయుల కొరకు పాఠశాల సముదాయాలు అనగా స్కూల్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయడం, యూపీఎస్లను 4:1 నుండి 2:1కు మార్చడం. 1986 కనీస అభ్యసన కమిటీ ఆర్హెచ్ దవే అధ్యక్షతన నియమించడం జరిగింది. ఆచరణ పథకం దీన్నే పిఓఏ అంటారు. 1992 రామ్మూర్తి మరియు జనార్దన్ రెడ్డి కమిటీల సూచనల మేరకు ఎన్పిఈ 1986ను సవరించి పిఓఏ పేరుతో అమలు చేశారు. దానిలోని అంశాలు: పంచాయతీరాజ్ సంస్థలకు విద్యా బాధ్యతను అప్పగించాలి. రాష్ట్రాల్లో ఎస్ఏబిఈలను ఏర్పాటు చేయాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డులను ఏర్పాటు చేయాలి. గ్రామ విద్యా కమిటీలను నియమించాలి. స్వచ్ఛంద సంస్థలు లేదా ఎన్జిఓల సహకారంతో పాఠశాలలను అభివృద్ధి పరచాలని పేర్కొనడం జరిగినది. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ఉమ్మడి జాబితాలో చేర్చబడింది. 1992లో 73 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక ప్రభుత్వాలకు విద్యపై అధికారాలు ఇవ్వబడ్డాయి. యశ్పాల్ కమిటీ 1993లో రాజ్యసభ సభ్యుడైన ఆర్కే నారాయణ్ లేవనెత్తిన చర్చ ఆధారంగా యశ్పాల్ కమిటీ నియమింపబడింది. ప్రొఫెసర్ యశ్పాల్ యూజీసీ మాజీ చైర్మన్. ఈ నివేదిక పేరు భారం లేని అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. సిఫారసులు: పూర్వ ప్రాథమిక మరియు ప్రాథమిక స్థాయిలో స్కూల్ బ్యాగ్ను నిషేధించాలి మరియు హోంవర్క్ను నిషేధించాలి. దృశ్య శ్రవణ యంత్రాల సాయంతో బోధించాలి. పుస్తకాలలో వాడుక భాషను ఉపయోగించాలి. కృత్యాల ద్వారా బోధించాలి.
పుస్తకాలు పాఠశాల ఆస్తి, వాటిని ఇంటికి పాఠశాలకు తీసుకెళ్లే విధానం మాన్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులపై శారీరక మానసిక శిక్షలు ఉండరాదు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా ఉండాలి. ఉపాధ్యాయ విద్యను దూర విద్యా పద్ధతిలో అందించకూడదు. అభ్యసనం భారమై ఆనందం క్షీణించింది. 1993 వైఎస్ చతుర్వేది కమిటీని యశ్పాల్ కమిటీ సిఫారసుల పరిశీలన కోసం నియమించారు. వైఎస్ చతుర్వేది కమిటీ కరికులం తయారీ సమయంలో ఉపయోగించబడిన వర్తులాకార పద్ధతి వల్ల అభ్యసనం భారమై ఆనందం క్షీణించడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఎన్సీఎఫ్ 2000 పుస్తకాల భారం తొలగించింది, కానీ పరీక్షల భారం తొలగించలేకపోయింది. ఈ పరీక్షల భారాన్ని తొలగించడం కోసం ఎన్సీఎఫ్ 2005ను ఏర్పాటు చేయడం జరిగింది. 2015లో యుఎన్ఓ సుస్థిరాభివృద్ధి ఎజెండా 2030లోని 4వ లక్ష్యం సాధించడం కోసం దేశంలో నూతన జాతీయ విద్యా విధానం రూపొందించవలసి వచ్చింది. 2015లో నూతన జాతీయ విద్యా విధానం సంప్రదింపుల కోసం పిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీని నియమించారు. 2017లో కస్తూరి రంగన్ అధ్యక్షతన 8 మంది సభ్యులతో నియమించడం జరిగింది. దీనిలో 4 అధ్యాయాలు, 484 పేజీలు కలవు. ఇది 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం కొత్త ఎన్ఈపిని ఆమోదించడం జరిగింది. ఈ ఎన్ఈపి 2020లో పూర్వ ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు 27 అంశాలతో మార్పులను సూచించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఎన్పిఈ 2020 గురించి మరియు ఎన్సీఎఫ్ 2005 గురించి పూర్తి వివరంతో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.